విజయవాడ వరదలపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాదాపు 10 రోజులు పూర్తయినప్పటికీ కూడా అక్కడ సహాయక చర్యల్లో చంద్రబాబు నాయుడు గారు ముమ్మరంగా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ కార్యక్రమాల్లో అధికారులను తీరుని ఎప్పటికప్పుడు ఎండగడుతూ తప్పు చేసిన వాళ్ళందరికీ పరీక్షలు పెడుతూ కూడా అక్కడి నుంచి పక్కకు తప్పించి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ సహాయక చర్యలు అందించాలని చెప్పేసి ఆయన విజయవాడలోనే తిరుగుతూ ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు రాజకీయంగా ఈ కోణాన్ని మార్చడంతో రెండు పార్టీల మధ్య తీవ్ర విమర్శలు ఎదురవుతూ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని బోట్లు కృష్ణానదిలో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అక్కడి నుంచి రిలీజ్ అవటం, వచ్చి ప్రకాశం బ్యారేజ్ ఢీకొనటము, ప్రకాశం బ్యారేజ్ ఢీకొనడి ఏవైతే ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఉంటాయో ఆ గేట్లకు అడ్డుపడి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని కూడా మనందరం చూస్తూ వచ్చాము. అయితే ఇవన్నీ రాజకీయంగా కుట్ర చేసే విధంగా వైసీపీ కావాలని చేస్తుందని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంటే, వైసీపీ మాత్రం కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇండ్లు మునక్కుండా లేదంటే ఏదైతే కొల్లేరు సరస్సుపై ఉన్నటువంటి వాటర్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కాపాడడం కోసం బుడమనేరు వాగుని ఇట్లా ఎత్తారని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయంగా విమర్శలు చేసుకుంటున్నప్పటికీ కూడా అక్కడ ప్రధానంగా నష్టపోతుంది మాత్రం ప్రజలు. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఈరోజు నిర్వాసితులు అయిపోయారు. అక్కడ ఎవరికి సరైన తిండి, నీరు, ఆహారం లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులన్నింటినీ మనం చూస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు దీన్ని రాజకీయంగా చర్చనీయాంశంగా చేస్తూ వస్తున్నారు. ఒకళ్ళు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటే ఇంకొకళ్ళు మీకు రాజకీయం చేయడం కోసం వరదలు వచ్చాయంటూ కూడా మరొకరు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు చేసినప్పటికీ అంటే అది అధికారులు తప్పిదమైనా, ప్రభుత్వానికి తప్పిదమైనా, లేదంటే ప్రకృతి తప్పిదమైనా కూడా ఇక్కడ ఇబ్బంది పడుతుంది మాత్రం ప్రజలు. దీన్ని అర్థం చేసుకోకుండా, దీనికి పరిష్కారం వెతకకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. నిన్న హోంమంత్రి అనిత గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన. జగన్మోహన్ రెడ్డి దేశద్రోహి, ఇంతమంది ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, ఇంతమంది ప్రజలు కష్టాల్లో ఉంటే, ఇంతమంది ప్రజలు నష్టాల్లో ఉంటే ఆయనకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నేతలు ఆయన పార్టీ రంగులేసినటువంటి బోట్లు కృష్ణానదిలో కావాలని వదిలిపెట్టేసి కృష్ణా బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వరదనన్నింటినీ ఇమేజ్ వాడుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్పేసి హోంమంత్రి అనిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారంగా మారాయి. చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మా మీద బురద జల్లుతున్నారంటూ కూడా వైసీపీ నేతలు మాట్లాడుతూ వస్తున్నారు. వైసీపీ నేతలు ఆరోపిస్తుంది ఏంటి, బుడమేరు ఏదైతే వాగు ఉందో ఆ వాగుకు సంబంధించి రిలీజ్ చేయాల్సిన వాటర్ కృష్ణానదిలోకి రిలీజ్ చేయకుండా ఎందుకు కొల్లేరు సరస్సు వైపు రిలీజ్ చేశారు? పాయింట్ 1. పాయింట్ 2, ముందుగానే వరద ఉధృతి వస్తుందని తెలిసి, వరద ఉధృతి పెరుగుతుందని తెలిసి కూడా ఎందుకు మీరు అధికారులు ఎందుకు ప్రజలకు అలర్ట్ చేయలేకపోయారు? బుడమేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ఎందుకు అప్రమత్తం చేసి అక్కడి నుంచి తీసుకెళ్లి పక్కన పెట్టేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడ సేఫ్టీగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా, ఎందుకు వాళ్ళు చేయలేదని చెప్పేసి వైసీపీ మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఉంది. ఇక్కడ టీడీపీ ఏం చేస్తూ ఉంది, అసలు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఏంటి, జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ఉందా లేదా, బుర్ర ఉందా లేదా, మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఎవరిని క్రియేట్ చేస్తారా, ఇది ప్రకృతి చేసిన విలాపం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. ఇక వైసీపీ ఏం చెప్తుంది, కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా ఉండాలని చెప్పేసి ఏదైతే కరకట్ట మీద ఆయన నివాసం ఉందో ఆ ఇల్లు మునక్కుండా ఉండడానికి కొల్లేరు సరస్సుపై ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్కి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి దాన్ని కాపాడడం కోసము ఇదంతా చేశారని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. సో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అయితే నేను అనిత గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఏమన్నారు ఒకసారి చూస్తే, జగన్ దేశద్రోహి, బ్యారేజీని కూల్చాలనుకోవడం తీవ్ర నేరం, బోట్ల యజమానులపై రాజద్రోహం కేసులు, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు, ప్రజల పానాలంటే వైసీపీకి లెక్కలేదు, హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం, ప్రకాశం బ్యారేజీని విధ్వంసం చేయాలని ఆలోచన చేసిన వైఎస్ జగన్పై దేశద్రోహం కేసు పెడితే తప్పేంటి, హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. బ్యారేజీని కూల్చడానికి కుట్ర పన్నిన వారు దేశద్రోహులేనని పేర్కొన్నారు. మంగళవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని విమర్శించారు. ఆయన అతడిని 2019లోనే ప్రజలు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని తెలిపారు. జగన్ చేసిన పనులకు ఆ తర్వాత 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. అయినా వారు బుద్ధి మార్చుకోలేదని, కుట్రలు కుతంత్రాలు ఆపలేదని ఆరోపించారు. ప్రజల పానాలంటే జగన్కు లెక్కలేదన్నారు. బోట్లు ఓనర్ల పైన కేసులు పెడతామని చెప్పారు. ఏవైతే ఇందాక నేను ప్రస్తావించినట్టు వైసీపీకి సంబంధించి కొన్ని అంటే అక్కడ 5 బోట్లు వెళ్ళేసి ప్రకాశం బ్యారేజ్ని ఢీకొంటే అక్కడ 2, 3 బోట్లు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అని చెప్పేసి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ కలర్స్ వేసి ఉండటంతో వైసీపీకి సంబంధించినటువంటి ఫ్లాగ్ కలర్స్ ఏవైతే వేసి ఉండటంతో అవన్నీ వైసీపీ నేతలకు సంబంధించిన బోట్లుగా చెప్తూ వస్తున్నాయి. ఇక మరొకటి ఏంటి, ఈ బోట్ల వెనక కొంతమంది
వైసీపీకి సంబంధించిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇప్పుడున్నటువంటి కొంతమంది కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వారు ఎవరయ్యా అంటే నందిగం సురేష్, అప్పిరెడ్డి. సో వీళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా హోంమంత్రి అనిత ఆరోపిస్తూ వస్తుంది. సో ఇది నిజమా కాదా ఏంటనేది ఖచ్చితంగా అది విచారణ జరిపి ఆ బోటుకి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎందుకు అక్కడ పెట్టాల్సి వచ్చింది, ఆ టైంలో ఎందుకు బోట్లని మీరు వదిలేశారు నదిలోకి అని చెప్పేసి ప్రశ్నించిన తర్వాత ఎవరు తప్పిదం కాదని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికిప్పటికే రాజకీయ కోణంగా కుట్ర చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు, లేదు కావాలని రాజకీయ రచ్చ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అవాకులు చవాకులు పేల్చుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ చేసుకుంటూ ఉంటే అక్కడ నష్టపోతున్న ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. దాదాపు ఇప్పటికే 60 నుంచి 70 మంది చనిపోయారని చెప్పేసి అధికారికంగా చెప్తూ ఉన్నారు. ఇంకా ఆ బురదలో, ఆ నీళ్ళ కింద, అపార్ట్మెంట్ల కింద ఇంకెంతమంది ఉంటారో తెలియదు, ఎన్ని శవాలు ఉంటాయో తెలియదు. 1000 కోట్ల నష్టం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరి ఆ నష్టాన్ని ఎలా పరిష్కరించాలో చెప్పాల్సిన ప్రభుత్వం అది మానేసి ఇప్పుడు రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జరుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దీనన్నింటినీ పక్కన పెట్టేసి ముందుగా తక్షణమే వాళ్ళకి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని, ఇన్సూరెన్స్ని, ఎవరైతే నష్టపోయారో ప్రాణహాని జరిగినటువంటి కుటుంబాలు ఏవైతే వాటన్నిటికీ నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ముందు దాని మీద దృష్టి పెట్టి ఈ రాజకీయ చర్చలన్నింటినీ కూడా తీసేయాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు.